హారతి, దిష్టి గుమ్మడికాయ, పువ్వులు అన్ని రెడీ చేసి పెట్టు, ఓకేనా? బెంజ్ అంత రేంజ్ లేదమ్మా, నేను చేసేది ఇంజనీరింగ్, మైనింగ్ కాదు. మన కార్ కి రూఫ్ కూడా ఉండదు, రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటది, ఆఫ్ రోడ్ కారు. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అయితే మనం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, మన డ్రీమ్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక డ్రీమ్ ఇది. మొత్తానికి అయితే మీ అందరి సపోర్ట్ తోటి, యూట్యూబ్ మనీ తోటి, ఇన్ని రోజులు నేను దాచిపెట్టుకున్న మనీతో అయితే ఒక కార్ కొనబోతున్నాం. అండ్ ఇప్పుడే ఆ కార్ ని కూడా డెలివరీ తీసుకోబోతున్నాం అనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇలా రాహని ఈరోజు ఏం చేయబోతున్నాను మామయ్య? ఎస్, కార్ అయితే కొనబోతున్నాను అనమాట. అసలుకి ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ లైక్ కొట్టమని చెప్పండి ఫస్ట్ అందరినీ. నేనైతే వెళ్ళి కార్ అయితే తీసుకొచ్చేస్తాను. మా నువ్వేం చేస్తావు అంటే హారతి, దిష్టి గుమ్మడికాయ, పువ్వులు అన్ని రెడీ చేసి పెట్టు, ఓకేనా? మా అమ్మకు కూడా తెలియదు అనమాట, వీళ్ళందరికి సస్పెన్స్. ఇప్పుడు నేనైతే కార్ తీసుకొస్తాను. కింద పార్కింగ్ లో ఏం పార్క్ చేయకుండా పైకి తీసుకొచ్చేద్దాం అని ప్లాన్ చేస్తున్నాను. బెంజ్ అంత రేంజ్ లేదమ్మా మనది. నేను చేసేది ఇంజనీరింగ్, మైనింగ్ కాదు. అండ్ ఇప్పుడైతే మన కార్ అయితే తీసుకొచ్చేస్తాను. అని బాయ్. కార్లో వచ్చిన తర్వాత కార్లో ట్రిప్ వెళ్దాం. ఏ సీట్ కావాలి? పక్క సీట్ కావాలా, వెనక సీట్ కావాలా? ముందు సీకుట కాదు, అది సీటు. బైక్ కి సీ మమ్మీ. బెంజ్ కార్ కాదు మమ్మీ, నువ్వు బైక్ కి సిత్తుకరా చెప్తా. డ్రైవింగ్ రాదు కదా, డ్రైవర్ తీసుకొస్తారు లేక బైక్ లో పోయి వస్తాయి. మనం అయితే ఇప్పుడు కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇప్పుడైతే బైక్ లో వెళ్తున్నాం, కానీ ఇంకా నెక్స్ట్ టైం మనం కార్ లోనే వెళ్తాం అనమాట. మన కార్ కి రూఫ్ కూడా ఉండదు, రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటది, ఆఫ్ రోడ్ కారు. ఇంకా ఈ పాటిగా మీకు అర్థమైపోయి ఉంటది ఏం కార్ అనేది. దాన్ని కార్ అని పిలుస్తారు, కొన్ని సార్లు ఇంకోటి కూడా పిలుస్తారు. అసలు దాన్ని ఎవరు కార్ అనే పిలవరు. ఆఫ్ రోడ్ వెహికల్, కంప్లీట్ ఆఫ్ రోడ్, 4x4, 4 టైర్లు తిరుగుతాయి దానికి. ఇంత మించి మీకు హింట్లు ఇవ్వలేను, ఓకే? దాన్ని నేను తోలొచ్చు, అందరూ తోలొచ్చు ఇంట్లో. నేను చెప్పినవన్నీ నిజాలే, మీకే కాసేపు తెలుస్తుంది, ఓకే? ఇప్పుడు మనం అయితే వెళ్ళి కార్ డెలివరీ తీసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు నేనైతే మీ అందరి ముందుకు ఒక సూపర్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను. ఇదే అగారో సుప్రీం ఐ మసాజర్. ఈ మసాజర్ అయితే మన ఐస్ కి టోటల్ గా 5 మోడ్స్ లో అయితే మసాజ్ చేస్తుంది. ఈ ఐ మసాజర్ వచ్చేసి 180 degrees లో ఫోల్డ్ అయ్యి వస్తుంది. మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ. దీన్ని మనం ఎక్కడికి కావాలన్నా కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఏ సైజ్ అండ్ షేప్ లో ఉన్న హెడ్ కైనా ఈజీగా అడ్జస్టబుల్ అయిపోయేలాగా అడ్జస్టబుల్ స్ట్రాప్ కూడా వచ్చింది దీనికి ఉన్న పవర్ బటన్ యూస్ చేసి మీరు సాఫ్ట్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, రిలాక్స్ మోడ్, స్లీప్ మోడ్, ఇంకా వేకప్ మోడ్ అని 5 మోడ్స్ లోకి అయితే మార్చుకోవచ్చు. ఈ మసాజర్ వచ్చేసి మీ పెయిన్స్ ని, మైగ్రేన్స్ ని అయితే తగ్గించలేదు, కానీ వాటి నుంచి అయితే చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ అగారో ఐ మసాజర్ తో మసాజ్ చేసుకుంటున్నాను సేపు ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చెప్తే అర్థం కాదు. ఓన్లీ మసాజ్ మాత్రమే కాదు, దీంట్లో మ్యూజిక్ పెట్టుకొని మీకు కావాల్సిన సాంగ్స్ ఇంటూ మసాజ్ చేయించుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఫోల్డ్ చేసిన దగ్గర అయితే మనకి సెంటర్ లోనే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే దీన్ని ఛార్జింగ్ కూడా పెట్టేయచ్చు మనము. దీంట్లో మనం మార్చే ప్రతి మోడ్ లోపల వైబ్రేషన్, ఇంకా ఎయిర్ ప్రెషర్, ఇంకా టెంపరేచర్స్ అయితే మారుస్తూ ఉంటాయి. మన ఐస్ కి అయితే చాలా మంచిగా రిలాక్సేషన్ ఇస్తుంది. నేను మసాజ్ చేసుకోవడం ఎంతసేపు చూస్తారు, మీరు కూడా ఆర్డర్ చేసేసి మసాజ్ చేయించుకోండి. దీని ఫీల్ అయితే చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారా? ఈ అగారో ఐ మసాజర్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అనమాట. దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. ఇప్పుడు వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. మొత్తానికి అయితే మన కార్ని అయితే డెలివరీ తీసుకొచ్చేసాము. అండ్ చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. దరిద్రంగా ఉంటుంది. మీకు షోరూమ్ దగ్గర తీసుకున్న సీన్స్ వేస్తాను. కార్ చూపించిన తర్వాత షోరూమ్ దగ్గర షోరూమ్ అని హ్యాపీనెస్ లో నత్తి వచ్చేస్తుంది. షోరూమ్ దగ్గర డెలివరీ తీసుకున్నప్పుడు వీడియో తర్వాత వేస్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ నా కార్ని చూడండి, ఇదిగోండి, రెడ్ అండ్ బ్లాక్. అండ్ ఇదే అనమాట మన కొత్త కారు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అలాగా. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న బడ్జెట్కి అయితే ఈ కార్ రాదు, సో అందుకని. అండ్ దిస్ ఈస్ అవర్ న్యూ కార్. ఎట్లుంది సౌండ్? ఏనండి ఎగ్జాస్ట్. మనం అయితే ఇప్పుడే కార్ షోరూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. షోరూమ్ అంటే మన బడ్జెట్ కి ఆ కార్ షోరూమ్ కాదనమాట, ఈ షోరూమ్ కి అయితే వచ్చాము. ఇదిగోండి మన కారు వస్తుంది ఇప్పుడే. ఇదిగోండి మన కారు. నేను చెప్పిన మాటలో ఏ ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలా, మొత్తం నిజాలే చెప్పా. నేను నీకు ఇచ్చిన 3 వరాలు నెరవేర్చానా లేదా? చెప్పనా? చెప్పు. దీన్ని అందరూ తోలగలుగుతారు. ఆఖరికి బేబమ్మ తోలుతుంది, హనీ కూడా తోలగలుగుతుంది. ఏంటి ఇదిగోండి ఇదే దీన్ని తోలగలిగే ఒక కీ అండ్ రిమోట్ అన్ని ఇదే అనమాట. సేఫ్ కార్కి ఏం కావాలి ఫ్రెండ్స్. అండ్ మన కార్లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఎన్ ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే, మనకు పెట్రోల్ పట్టించాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ తోటే నడుస్తుంది మన కారు.
ఆఫ్ రోడ్ వెహికల్, కంప్లీట్ ఆఫ్ రోడ్ 4x4 అండ్ ఇట్స్ 4x4 4-wheel డ్రైవ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అది సార్ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఫస్ట్ ఏంటి, రెడ్ అండ్ బ్లాక్ ఆఫ్ రోడ్ కార్, రూఫ్ లేదు. ఇంకోటి అందరు దోలొచ్చు అని చెప్పా. బేబమ్మ హనీ కూడా దోలొచ్చు, ఇదిగో నేను దోలొచ్చు, అమ్మ దోలొచ్చు, మా సిస్టర్ అందరు దోలొచ్చు దీన్ని. బేసిక్గా మీరు తారు అనుకున్నారు కదా, నిజం చెప్పండి కింద కామెంట్స్లో. దీనికి డబ్బులు దాచిపెట్టడానికి పొత్తులు ఆరిపోయింది నాకు. ఎందుకంటే మనం బెట్టింగ్ యాప్లో అయింది పెద్ద ప్రమోషన్, మనం చేసే ప్రమోషన్కి మనకు వచ్చే డబ్బులకి ఇదే వచ్చింది. సో ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. హనీ పాప్కి అయితే నచ్చద్దని అనుకుంటున్నాను. దీనికి ముందర డిస్ప్లే లైట్లు కూడా వెలుగుతాయి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హనీ పాప్కి ఇప్పుడు దాకా తెలియదు అనమాట ఈ కార్ అని. ఇప్పుడైతే హనీ పాపని తీసుకొచ్చి కార్ చూపించి హనీ పాపని అయితే దీన్ని డైరెక్ట్ పైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ హనీ పాపతో పాటు దీని కింద తీసుకొచ్చి పక్కన గ్రాస్ లో అంతా తిప్పుదాము. హనీ పాప ఎక్స్ప్రెషన్స్, ఇంకా హనీ పాప ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో చూద్దాం. ఏం లేదబ్బా పెద్దగా ఏం దాచుకోను, హనీ పాప కోసమే కదా ఏదైనా. సో హనీ పాప ఎక్స్ప్రెషన్స్ అయితే చూద్దాం. హనీ పాప హ్యాపీ అయితే నేను హ్యాపీ, నేను హ్యాపీ అయితే మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీ. సో ఇప్పుడు వెళ్ళి హనీ పాప ఎక్స్ప్రెషన్ చూద్దాం. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే హనీ పాప నవ్వితే భలే ఉంటుందబ్బా. సో ఇప్పుడు మనం అయితే దీన్ని లిఫ్ట్లో తీసుకెళ్దాం. ఇందాక సరదాగా అన్నాను గుర్తుందే, మా అమ్మకి అర్థమైపోయింది ఖచ్చితంగా నేను ఇదే తీసుకొస్తానని. అందుకే మా అమ్మ ఫస్ట్ లోనే అనింది పైకి బెంజ్ కారు అంట. ఇప్పుడు దేన్ని లిఫ్ట్లో అయితే పైకి తీసుకెళ్ళిపోదాం. అట్లేండి కెమెరామ్యాన్, జోయ్ జోయ్ దాదా వెనకాలేరా, లెట్స్ గో. ఇప్పుడు మనం అయితే దీన్ని లిఫ్ట్లో పట్టదో డౌట్గా ఉంది. ఇది ఆడ నుంచి ఎక్కడికైతే తీసుకొచ్చేస్తాం, కానీ ఏడు నుంచి ఎట్టపోవాలి తెలియట్లేదే. ఇదే మర్చిపోయి మన కారులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫోల్డింగ్ మిర్రర్స్ తో పాటు వస్తుంది ఈ కారు. వీ కెన్ ఫోల్డ్ అవర్ మిర్రర్స్ లైక్ దిస్, సో దట్ మనం ఎలాంటి వాటిలో కానీ ఈజీగా తీసుకెళ్ళిపోం. ఓలో ఓపెన్ సెసేమ్. కరెక్ట్ గా లిఫ్ట్ సైజ్ ఉంది ఇది కూడా. ఇప్పుడైతే హనీ పాప ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. దీంట్లో హార్న్ కూడా ఉంది. హార్న్ ఇదిగో. హాయ్ చెప్పండి అండి. హనీ కారు నేనే కొనుక్కున్నా, కానీ నేను తోలలేను, హనీకి తీసుకెళ్తున్నా. అని నాకైతే ఒక్కసారిగా హనీ పాప హ్యాపీనెస్ చూడంగానే నిజంగా పెద్ద కారు కొనదానికంటే ఎక్కువ హ్యాపీగా అనిపించింది. ఇది పెద్దదే కదా నాన్న, బెంజు, BMW, ఆడి కూడా ఇదే. చాలా సెకలు ఉన్నారా నీలో. వెళ్దామా కిందకి వెళ్ళి తిరగదామా? ఐ లవ్ యూ రా చిట్టి తల్లి, పద ఆడుకుందాం. సరిపోయారు ఇద్దరును. ఎలా అనిపిస్తుంది నీ కొత్త కారు? నీకని ఎందుకు అనుకోలేదా? నువ్వు నవ్వితే భలే ఉంటావు నాన్న, అందుకని నీ కోసం తెచ్చా. నిజంగా ఐ టు లవ్ యూ చిట్టి తల్లి. పేరుకి హనీ పాప ఎంజాయ్ చేస్తున్నాను, రియల్ ఎంజాయ్మెంట్ అంతా నేను చేస్తున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి మనకి రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే బీభత్సంగా ఇష్టం. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 200 నుంచి 300 కార్లు ఎరగొట్టేసి ఆ కారులో ఉన్న బుజ్జి మోటార్ కోసం. మీకు ఎంతమందికి రిమోట్ కంట్రోల్ కార్స్ ఇంకా దాంట్లో ఉన్న మోటార్స్ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. షేరింగ్ ఈస్ కేరింగ్ చిత్తల్లి. తమ్ముడు కూడా ఎక్కించుకున్నావా? అబ్బా దా తమ్ముడు ఎక్కు. అయ్యి బాగున్నారా ఇద్దరు, మిత్రులు వలే శత్రువులు వలే. మస్తు అనిపిస్తుంది సార్ నాకు. నేను మాట ఇచ్చినట్టు ఇట్స్ ఆఫ్ రోడ్ వెహికల్. ఎందుకో మీరే చూడండి ఎట్లా తోలుతుందో. డోంట్ కిల్ మీయా. నిన్నెందుకు చంపుతానరా నేను బొట్టోడా. థ్యాంక్ యూ. నీ పేరేందా? అద్విత్తా, నైస్ నేమ్ రా. ఇప్పుడు చూడండి ఆఫ్ రోడ్ ఎట్లా దూకొద్దో కారు. ద డేల్ అంటది. ఇప్పుడు మిత్రులు ఇద్దరు యాక్సిడెంట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారా? రెడీయా? నువ్వు రెడీయా? రెడీ అడ్డంలేండి. వదులు. ఎవరా మొలమ్మ? ఇప్పుడు మీ మమ్మీ పిలుస్తుంది అంటారా. యూ గెట్ అవుట్. ఓకే దా దిగు. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అయిందా? స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్ ఉందంట. సండేనా? ఓకే ఓకే ఓకే. వావ్, ఎన్ని ఫీట్స్ అదే? 5 అయితే సూపర్. అయితే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్ ఉంది. అని పండగ అని ఎట్టుందా? అందరంట హాయ్ చెప్పండి. హాయ్. ఇది వీళ్ళందరూ హనీ పాప ఫ్రెండ్స్ అనమాట. మీ పేర్లు చెప్పండి.
నీ పేరు నిఖిల్. నీ పేరు రియాన్. ఇట్రా బుడ్డోడు ఫస్ట్ లో నా దగ్గర డ్రోన్ ఇలా డ్రోన్ ఎగరేయడం కోసం అని చెప్పి అడగతా ఉన్నాడు వచ్చి 2 రోజులు వచ్చి అన్న డ్రోన్ ఎగరేద్దాం అన్నాడు రేపు వస్తాను అన్నాడు తర్వాత రోజు నేను రాలేదని చెప్పి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు ఇడ ఏమన్నాడు బూతులు తిట్టాడంట కదన్నా ఏం తిట్టాడా నువ్వే చెప్పు ఏమన్నావు కూడా ఒప్పేసుకుంటా ఏదో నన్ను ఏదో బూతులు తిట్టావు నువ్వు ఇంకా అది ఇంకా ఇంకోటి ఏదో అన్నావు అదేనా నాస్టీ ఫెలో దొంగ అని చెప్పి తిట్టాడు నేను రాలేదని వీడు ఎట్నాడు అయాన్ మనం అయితే హనీ పాప్ కోసం వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికైతే తలా ఒక రౌండ్ కార్లో తిప్పిచ్చేస్తా ఉన్నాను అనమాట నేను జనరల్ గా హనీ పాపకి నచ్చిందేమో కామ్గా ఒక సైడ్ నిల్చొని ఉంది హనీ పాప వరకు ఆ తర్వాత అర్థమైంది మేడంకి నచ్చి కాదు కామ్గా ఉండి మేడం గారు అయితే అలిగారు అనమాట ఆమె కారు అందరు ఎక్కుతున్నందుకు అప్పుడు చూసే హనీ పాప ఫేస్ లో ఒక జలసీ ఫీల్ ఓరి బాబో ఏంద్రా హనీ పాపకి మనకంటే ఇంకా ఎక్కువ జలసీ ఉంది కదా అని అనుకున్నాను మనం అందరికి ఇవ్వాలి షేరింగ్ ఈస్ ఓకేనా షేరింగ్ ఈస్ కేరింగ్ అయిపోయింది అన్నయ్య ఒక్క రౌండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కిందకి వెళ్ళి కామెంట్ చేయండి నాకైతే ఈ వీడియో చాలా నచ్చింది అలాగే ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ కొట్టలేదు ప్లీజ్ అలా కొంచెం చూసి లైక్ కొట్టొచ్చు కదా ఫ్రీయే కదా సింపుల్ గా అలా మీ వేలతో లైక్ కొట్టేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేయాలంటే మన ఛానల్ 2 million కి చాలా దగ్గరలో ఉంది ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేస్తే 2 million సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఓకేనా అండ్ ఇప్పటి వరకు మీరు దీనికోసమే కదా వెయిటింగ్ ఉంటా బాయ్